హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో బిగినర్స్కి కూడా అర్థమయ్యేలా హ్యాండ్ కటింగు చంక డౌన్ ఎంత పెట్టాలి, లోతు ఎలా తీయాలి అనే దాని గురించి ఈ వీడియో అండి. హ్యాండ్ పొడవు అనేది ఇలా ఈ విధంగా మనం కొలుచుకొని మార్కింగ్ చేసుకుంటాం కదండి. అయితే ఇలా చూడండి, మార్క్ చేసి చూపిస్తున్నాను. సరిగ్గా కుట్టు దగ్గర నేను ఈ విధంగా మార్క్ చేశానండి. ఇలా మార్క్ చేసిన దగ్గర నుంచి స్కేల్ని ఈ విధంగా ఇలా అడ్డంగా పెట్టుకొని కరెక్ట్గా పెట్టుకొని ఇలా ఈ విధంగా కొలుచుకుంటే మనకి చంక డౌన్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ బ్లౌజ్కి వచ్చి 2.5 ఇంచులు చంక డౌను వచ్చిందండి. ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అండి. 28 కానీ 30 కానీ ఇలా ఉంటే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటాం కదండి. కుట్టు కోసం, హమ్మింగ్ చేతి కుట్టు కోసం ఇలా 1 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకుని హ్యాండ్ పొడవు అనేది ఇలా మనం ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకుని కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకున్న తర్వాత టేప్తో ఈ విధంగా కొలుచుకుని మనకు కరెక్ట్గా ఎంత పొడవు అయితే హ్యాండ్ పొడవు వచ్చింది అదే పొడవు ఇక్కడ కూడా ఇలా ఈ విధంగా కొలుచుకుని 2.5 ఇంచులు డౌన్ అనేది ఇలా పెట్టుకోవాలండి. చంక డౌన్ అనేది ఇలా మార్కింగ్ చేస్తాం. అయితే ఏ సైజు బ్లౌజ్కైనా ఇంతేనా అంటే సైజుని బట్టి చంక డౌన్ అనేది మారుతూ ఉంటుందండి. బ్లౌజ్ సైజుని బట్టి ఇది వచ్చేసి 34 సైజ్ అండి. హ్యాండ్ పొడవు ఎంతైనా ఉండొచ్చండి. అయితే మనం ఇది కూడా ఇలాగే సేమ్ ఇలాగే ఈ డౌన్ దగ్గర నుంచి స్కేల్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఇది వచ్చేసి 3 ఇంచులు చంక డౌన్ వచ్చిందండి. చూసారు కదా, ఇలా సైజుని బట్టి చంక డౌన్ అనేది మారుతూ ఉంటుందండి. ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి 3 ఇంచులు వచ్చిందండి. అయితే ఇది కూడా అంతే సేమ్ ఇలాగే పొడవు చూసుకుని ఇక్కడ 3 ఇంచులు డౌన్ అనేది పెట్టుకుంటాం. అయితే ఇది ఇంకా పెద్ద సైజు బ్లౌజ్ అండి. అంటే 48 సైజు 48 కానీ 50 కానీ 46 కూడా ఇలా ఈ విధంగా మనకి ఒక్క పావించు గ్యాప్లో కొలతలు అనేవి మారుతూ ఉంటాయండి. ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, చూడండి నేను కూడా ఇది ఇలాగే నేను మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకుని స్కేల్ని ఇలా ఈ విధంగా ఇలాగే పెట్టుకొని చూసుకోవాలండి కరెక్ట్గా. ఇది కూడా చూడండి, పావు తక్కువ 4 ఇంచులు వచ్చిందండి. ఇది 48 సైజ్ బ్లౌజ్ అండి. పావు తక్కువ 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచులు పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. 48 సైజ్ అనేటప్పటికి పెద్ద సైజ్ కదండి. 46, 48, 50 సైజు వాళ్ళకి పావు తక్కువ 4 లేదా 4 ఇంచుల వరకు చంక డౌన్ అనేది తీసుకోవచ్చండి. ఈ విధంగా మార్క్ చేసుకుని మీరు ఇదే విధంగా తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది పావు ఇంచు 1 ఇంచు ఇలా మార్క్ చేసేసుకుని ఈ విధంగా మనం హ్యాండ్ పొడవు అనేది చూసుకుని చంక డౌన్ కూడా ఇదే విధంగా మార్క్ చేసుకుని ఈ సైజు బ్లౌజ్కి వచ్చి 3 ఇంచులు కదండి. అదే 3 ఇంచులకి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని 1.5 ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకుని సెంటర్ పాయింట్ దగ్గర ఇప్పుడు చూడండి కరెక్ట్గా 3 ఇంచులు వచ్చింది. ఇలా ఈ 3 ఇంచులు డౌన్ అనేది మనం పెట్టుకున్నాం. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకుని ఇప్పుడు మనకి లూజ్ ఎంత ఉంది అన్నది ఇలా 7.5 ఇంచులు లూజ్ వచ్చింది కదా, ఇలా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకుని ఇలా మార్జింగ్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ డౌన్ పెట్టుకున్న 3 ఇంచులకి ఎంత వచ్చినా సరే ఇలా టేప్ ఫోల్డ్ చేసి మధ్యలో ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఎంత డౌన్ వచ్చినా సరే దీనికి ఒక 3/4 ఇంచు పైకి ఇలా ఈ విధంగా పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కరువు షేప్లో ఇలా హ్యాండ్ మార్కింగ్ చేసేసుకోవాలి. అర్థమవుతుంది కదండి మీకు. ఇలా ఈ విధంగా చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. ఇలా 1 ఇంచ్ పైన 1/2 ఇంచ్ పైన ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ 3 మార్కులను కూడా ఇలా ఈ విధంగా లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈజీగా మీకు ఇలా లోతు మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. లూజ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని మనం ఇలా స్ట్రైట్గా అయితే లైన్ వేసేసుకుంటాం. కానీ ఇలా స్ట్రైట్గా లైన్ వేసి ఇలాగే కుట్టేస్తే మాత్రం ముడతలు అనేవి వచ్చేస్తాయండి. ఇలాగా అడ్డంగా నిలువుగా కూడా ముడతలు వస్తాయి. ఆ ముడతలు రాకుండా కొంచెం కరువు షేప్లో ఇలా లోపలికి ఇలా ఈ విధంగా నేను మార్క్ వేసినట్టుగా కనుక మీరు కుట్టు వేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే ఈ మార్కింగ్ అన్ని లేయర్లకి వచ్చేలా ఇలా వీల్ చక్రంతో ఇలా ఈ విధంగా రఫ్ చేసుకుంటే చూడండి నాకు కనిపిస్తుంది క్లియర్గా, మీకు కూడా అలాగే కనిపిస్తుంది. ఇలా వీల్ చక్రంతో ఇలా మార్జింగ్ చేసేసుకుంటే మనకి కటింగ్ అనేది ఈజీగా వస్తుందండి. నేను చూపించినట్లుగా కనుక మీరు ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్కి బ్లౌజ్కి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.